హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు నలభీమ రుచులు. మీరు చూస్తున్న ఈ నోరూరించే కమ్మటి స్వీట్ ఈరోజు మన రెసిపీ. దీన్ని మ్యాంగో సాగో అంటారు. ఈ రెసిపీని ఎలా చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాము. ముందుగా ఒక బౌల్లోకి 3 కప్పుల వాటర్ని తీసుకుని ఈ వాటర్ మరిగాక దీంట్లోకి ఒక 1/2 కప్పు సగ్గుబియ్యం వేసుకుని ఉడికించుకోవాలి. ఇది అడుగంటకుండా దీన్ని కలుపుకుంటూ ట్రాన్స్పరెంట్గా వచ్చేంత వరకు ఈ సగ్గుబియ్యాన్ని మనం ఉడికించుకుని ఉంచుకోవాలి. ఈ విధంగా ట్రాన్స్పరెంట్గా వచ్చేంత వరకు ఉడికించుకుని తర్వాత జల్లెల్లోకి వేసుకుని చన్నీళ్ళతో కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక బౌల్లోకి 1.5 కప్పు మ్యాంగో ప్యూరీని తీసుకోవాలి. దీన్ని నేను పండిన మ్యాంగోకి షుగర్ని యాడ్ చేసి మిక్సీ పట్టించి చేశానమాట. అండ్ 1 కప్పు కోకోనట్ మిల్క్ని యాడ్ చేసి చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఒకసారి టేస్ట్ చేసి షుగర్ సరిపోనట్టయితే ఇంకొంచెం షుగర్ని యాడ్ చేసి కలుపుకుని పెట్టుకోవచ్చు. దీనికి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న సగ్గు బియ్యాన్ని కూడా యాడ్ చేసి ఒకసారి కలపాలి. అండ్ ఈ డిజర్ట్కి టాపింగ్స్గా ఇంకొక పండిన మ్యాంగోని తీసుకుని దాన్ని ముక్కలుగా కట్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనం సర్వ్ చేసుకోబోయే కప్పులో కానీ గ్లాస్లో కానీ నేను చూపిస్తున్న విధంగా మనం మిక్స్ చేసి పెట్టుకున్న మ్యాంగో సాగోని ఒక 4 గెరిటెలు, దానిపైన కొంచెం లుక్ కోసము కోకోనట్ మిల్క్ని, ఆ పైన మళ్ళీ మ్యాంగో సాగో మిక్స్ని, ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మ్యాంగో ముక్కల్ని అండ్ కొంచెం డ్రై ఫ్రూట్స్ని ఇవన్నీ వేసుకుని చూడంగానే తినాలనిపించేలా ప్రిపేర్ చేసుకుని సర్వ్ చేస్తే అందరూ ఇష్టంగా తింటారు. అండ్ ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఎండాకాలంలో మనకి సగ్గుబియ్యం అనేది చలువ కూడా. సో దీన్ని మీరు కూడా ప్రిపేర్ చేసుకుని మీకు నచ్చిందా లేదా అన్నది మీ కామెంట్స్ని నాకు తెలియచేయండి. తిరిగి మరొక రెసిపీతో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు సెలవు, నమస్కారం.